ఎందుకు ఏమన్నా మంచిగా మాట్లాడుకుంటారు అన్నీ మంచిగా మమ్మల్ని పిక్చర్ చేసాయి కప్పలు పడకు అన్నీ ఒక 5 minutes ఇట్లా పెడితే ఇట్లా కర్రీ ఇట్లా అవుతుంది. దాని తర్వాత బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఒట్టి ఏంటిది ఒట్టి గుడ్డు కూడా కొట్టి వేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ అని బాయిల్ చేసిన దాంట్లో ప్రోటీన్స్ చాలా ఉంటాయి. మనం ఆమ్లెట్ చేసుకుంటే దాంట్లో ప్రోటీన్స్ రావు. పిల్లలకైతే చాలా మంచి ఫుడ్ ఇలాంటి పిల్లలకి. ఏంటి ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ తింటే బాగుంటుంది. ఆమ్లెట్లు అంటారు పిల్లలు. అవి చేయకుండా ఇట్లా చేసి పెట్టాలి పిల్లలకి. ఇట్లా అయినాక కొద్దిగా కలిపి మళ్ళీ 2 minutes మూత పెట్టి మాడగొట్టాలి. అప్పుడు టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డలు రోస్ట్ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది. కూర పేరు బంగాళాదుంప అది బాయిల్డ్ ఎగ్స్ ఆనియన్ ఉడకబెట్టిన గుడ్లు ఉల్లిగడ్డలు కూర ఇట్లా చేసి ఒక 2 minutes పెట్టాలి. మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. ఇప్పుడే కాదు అంత అయిపోయాక అయిపోయింది కూర. 2 minutes ఫస్ట్ కడాయి పెట్టి దాంట్లో నూనె పోసి కావాల్సినంత నూనె పోసి ఉల్లిగడ్డలు వేసి కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా సిమ్లో పొయ్యి పెట్టేసి మూత పెట్టేసాలి. మూత పెట్టేసినాక ఉల్లిగడ్డలు కొద్దిగా నీరు వదులుతాయి. తర్వాత కొద్దిసేపు అయిన తీసి అల్లం వెల్లుల్లి పసుపు వేసి కలిపి కొంచెం కారము తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes గురించి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తీసేసరికి మొత్తం మనకి కర్రీ అవుతుంది. బాయిల్ చేసిన ఎగ్స్ పక్క పెట్టుకున్నాం కదా అవి కట్ చేసుకొని బాయిల్ చేసుకుని ఆ ఎగ్స్ కట్ చేసి దాంట్లో వేసుకొని ఒక 2 minutes పెట్టేసి చేయాలి. మూత తీసి ఎగ్ కర్రీ రెడీ. ఓకే అంతేనా? అంతేనండి. అయిపోయింది. ఇది అన్నంతో కానీ చపాతీ